క్యాబినెట్ సబ్ కమిటీతో అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు వర్కర్స్ అందరితోని సంఘ నాయకులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు 11 వాళ్ళ డిమాండ్స్ని పెట్టారు. అన్నిటి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే సానుకూల వాతావరణం జరిగినాయి. ఇంకా 1-2 డిస్కషన్ ఉంటే అవి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాము. మేమైతే ఒక సద్భవ వాతావరణంలో జరిగినాయి. ఈ సమస్య రేపటి నుంచి వాళ్ళ విధుల్లోకి వెళ్తారని ఆశిస్తున్నాను, ఊహిస్తున్నాను. ఏ విషయాలు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారు, విషయాన్ని చెప్తారు. పెండింగ్ మెయిన్ అని లేదు. వాళ్ళు అడిగినవన్నీ ఆ గ్రాట్యుటీ గురించి, శాలరీ గురించి, వాళ్ళు లీవ్, వాళ్ళకి ఇస్తున్న జరుగుతున్న డే టు డే యాక్టివిటీల గురించి, సెంటర్స్ గురించి, వాళ్ళకి ఇస్తున్న అద్దెలు వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడారు. ప్రతిదానికి కూడా చెప్పాము. వాళ్ళు అడిగిన 1-2 విషయాలు ఇవ్వనాటిని కూడా యాడ్ చేసాము. అన్నిటి కూడా స్ట్రీమ్లైజ్ చేసాము. ఎందుకంటే వాళ్ళేం బయట వాళ్ళు కాదు, ప్రభుత్వంలో అంతర్భాగం వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళ అన్నింటినీ కూడా సానుకూలంగా మాట్లాడడం. వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారు, చెప్తారు. ప్రభుత్వం అనేది అందరికీ కూడుకున్న ప్రభుత్వం. అంతేగాని ఏ ఒక్కరి మీద భేషజాలం కానీ, ఏ ఒక్క పట్ల వ్యతిరేకత కానీ ఇదే కాదు. వాళ్ళు కూడా అదే విధంగా సహకరించమని కోరాము. తప్పకుండా నేనైతే ఆశిస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వంతో వాళ్ళు సద్భావ వాతావరణంలో వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను. వాళ్ళు వస్తారు కదా, చెప్తారు కదా మీకు. నేను చెప్తాను. అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి సచివాలయ ఉద్యోగులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని లేదు, తప్పు ఎక్కడ కూడా పగలగొట్టలేదు. ఏదో ఒకటి దగ్గర ఇన్సిడెంట్ జరిగాయని చెప్పారు. మేమైతే గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచి ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, అలాంటి వాతావరణం లేదు, అసలు సంఘర్షణ అనేది లేదు. ఇవాళ వరకు కూడా బాగున్నారు. వాళ్ళు డిమాండ్లు సహజం. అది ఉద్యోగస్తులు వచ్చి వాళ్ళు వేతనాలు పెంచమని లేదా వాళ్ళకి ఇవ్వమని అడగడం అనేది సహజం. దానికి ప్రభుత్వం వచ్చి సాధ్యాసాధ్యాలు ఆలోచన చేసి అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వాలు చేస్తాయి. అన్ని వర్గాలని సంతృప్తిపరచడం బాధ్యత ప్రభుత్వానికి. ఒకరికి వచ్చి పెద్దగా, ఒకరికి వచ్చి తక్కువగా చేసే సమస్య కాదు. కాబట్టి సమస్య ఆలోచనతో చూస్తాము. ఆ రకంగా మనం కన్విన్స్ కూడా చేసాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.